వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మనందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు మటన్ పాలకూర చేయబోతున్నానండి. ఇక్కడేమో పాలకూర అనేది చిన్న సైజు తీసుకున్నానండి. పెద్ద సైజు పాలకూర అయితే ముదిరిపోయే ఆకులు అయితే తీసుకోపోదండి, బాగుండదు కూర అనేది. ఎప్పుడే కానీ ఆకు కూర తీసుకున్నాను చిన్న ఆకులవి తీసుకోవాలి, బాగుంటుంది కూర అనేది. ఇక్కడ ఏమన్నా సన్నగా తరుముకున్నాక ఒక గిన్నె తీసుకుని గిన్నెలు వేసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనకు చిన్న బొగన పెట్టుకోవాలండి. బొగన కొంచెం మనకి హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఏమైనా నీళ్ళు ఉంటే మన మీద చిడతాయి, ఎందుకంటే కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక 2 ఆనియన్ కట్ చేసుకోవాలా. మీరు ఆనియన్ తినకపోతే ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేస్తే బాగుంటుంది పాలకూర అనేది, చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాక ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మన ఆనియన్ అనేది పచ్చి వాసన వెళ్ళిపోవాలండి. అప్పుడు 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది. తగినంత పసుపు వేసుకుంటాను. 1 చెంచా రెడ్ చిల్లీ వేసుకున్నాను. అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. ఒకసారిగా ఫ్రై చేసుకోవాలా, బాగా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేప్పుడు ఇక్కడ మటన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మటన్ ముందే నేను వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. చూడండి, మటన్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే నాకు పాలకూర కొద్దిగా ఉంది కాబట్టి నేను మటన్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక చిన్న గ్లాస్తో దీంట్లో వాటర్ వేసుకోవాలా. మనం వాటర్ వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలైనా మూత పెట్టి కుక్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ 2 నిమిషాలు అయిపోయిందని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మటన్ ఉడికిందో లేదో. మటన్ కూడా ఉడికిపోయిందండి. మీకు డౌట్ రావచ్చు ఇంకా మటన్ ఉడుకోదు ఇంత తొందరగా అని. మీరు 1 నిమిషం కుక్ చేసుకోవచ్చు. మా మటన్ అయితే ఇక్కడ తొందరగా ఉడికిపోతుందండి. ఆనియన్ కూడా చట్నీ మాదిరిపోయింది. ఇప్పుడు పాలకూర ఏమన్నా శుభ్రం చేసుకుంటున్నాను. పాలకూర ఎప్పుడు కానీ ఎక్కువ వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలండి, దాంట్లో ఇసుక అమ్మన్నీ ఉంటుంది. పైనుంచి తీసుకోవాలి ఆకు అనేది, కింద నుంచి ఎప్పుడు చేసి తీసుకోకూడదండి. మన చేయికి మన్ను తొలుగుతుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఆకు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ మటన్ పాలకూర అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఉత్త ఆకు ఫ్రై చేసుకుంటారు, ఆనియన్ అది వేసుకొని, అలా ఉంటే తినరు మన పిల్లలు. తినను కూడా తింటారండి. మటన్ వేసి తప్పగా ట్రై చేయండి. ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. నిజంగా అండి, మేము పిల్లలు బాగా తింటారండి. మా పిల్లలు కూడా తినకుంటే నేను మటన్ వేసి చేస్తాను, బాగా తింటున్నారు. ఇప్పుడు 1 నిమిషం కుక్ చేసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇది చపాతీలో రైస్. రోజు మీరు కూడా తప్పక ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి మటన్ పాలకూర ఎట్టుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.